నా పేరు కళ్యాణి, వల్లిపో కళ్యాణి. మా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం. ఎన్నో ఏళ్ల తరబడి నెమల్లోని వేణుగోపాల స్వామి కళ్యాణం జరిపిస్తారు. అది ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వచ్చి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు చాలామంది వస్తారు. వేల మంది భక్తులు వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకిస్తారు. మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం కళ్యాణాన్ని. ఎప్పుడు కూడా ఇట్లా అవాంఛనీయ సంఘటన జరిగింది లేదు. కానీ మొన్న 2వ తారీఖు నైట్ కళ్యాణానికి ఎంపీ గారిని ఆహ్వానించారు. ఆలయ సిబ్బంది యథావిధిగా ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించారు. వారు ఇరువురు వచ్చారు. పోయిన సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా కళ్యాణం వారు ఎంపీ గారికి పట్టు వస్త్రాలు ఆలయ సిబ్బంది అందించారు. అలాగే ముత్యాల తలంబ్రాలు ఎమ్మెల్యే గారికి అందించారు. వారిరువురు కూడా చక్కగా జరిపించారు కళ్యాణం. అందరూ కూడా సంతోషించాము. అలాగే ఈసారి కూడా ఆలయ సిబ్బంది వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎవరికి ఎంపీ గారి చేతులకి అందించారు. యథావిధిగా ముత్యాల తలంబ్రాలు ఎమ్మెల్యే గారికి అందించడం జరిగింది. అయితే మరి ప్రోటోకాల్ ప్రకారం అంటున్నారు. ఎమ్మెల్యే గారు అయితే ఒక తిరువూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు అసెంబ్లీలో. మరి ఎంపీ గారు 7 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు పార్లమెంట్లో. ప్రయారిటీ అనేది ఎంపీ గారికి ఇస్తారు ఎవరైనా కూడా. అక్కడ సిబ్బంది కూడా అలాగే ఇచ్చారు. ఆయనకు వయసులో అని కొంచెం ఎక్కువ వయసు ఉంది. ఎంపీ గారు కాబట్టి మనం ప్రయారిటీ కూడా ఆయనకే ఇవ్వాలి. అక్కడ మరి స్థానిక ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు సంయమనం పాటించకుండా దురుసుగా ప్రవర్తించి ఎంపీ గారి చేతిలో ఉన్నటువంటి పట్టు వస్త్రాల తాంబూలాన్ని లాక్కోవడం జరిగింది. అక్కడ ఉన్నవారంతా మేము విస్మయానికి గురి మేము వీడియోలో చూడటమే. అది చూసి మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం మేము. కాబట్టి అట్లాంటి సంఘటనలు కళ్యాణం దగ్గర జరగకూడదు. యాక్చువల్గా సంయమనం పాటించి ఇరువురు మంచిగా తోడ్పడాలి. కళ్యాణం మంచిగా జరిపించడంలో తోడ్పాటు అందించాలి. అలా జరగకుండా ఇంత దుమారం రేగటం అనేది చాలా అసలు మేము ఇబ్బందికరంగా ఉంది మాకు. కాబట్టి ఎంపీ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు మద్యం తాగొచ్చి అక్కడ ప్రవర్తిస్తున్నారు అనేది అది అసలు ఎలా వస్తారండి అక్కడికి? అనుచరులు అనేది ఎంపీ గారు అనుచరులు కావచ్చు, ఇంకా వేరే ఎవరైనా సరే భక్తితో వస్తారు అక్కడ కళ్యాణాన్ని చూడడానికి. అలా కాకుండా మద్యం తాగొచ్చి దురుసుగా ప్రవర్తించారు అనేది అది అవాస్తవం. ఎవరు కూడా రారు. ఇప్పటి వరకు మేము ఆ చుట్టుపక్కల మా ఊరి అక్కడ మేము చూస్తూనే ఉన్నాం. అట్లాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడే వింటున్నాం మేము కొత్తగా. విడ్డూరంగా అనిపిస్తుంది మాకు కూడా. కాబట్టి అట్లాంటి ఏమీ జరగలేదు. కాబట్టి ఇరువురు కూడా ఈ దూరాన్ని తగ్గించి కలిసి పనిచేసుకుంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే సాక్షాత్తు ఎమ్మెల్యేకి కులవివక్ష ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని ఆయన చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? నిజంగా ఎమ్మెల్యే అక్కడ ఆ పరిస్థితుల్లో కళ్యాణం దగ్గర కులవివక్షత అనేదని ఎదుర్కొన్నాడు ఆయన? లేదండి, మీరు ఎక్కడ ఇట్లా వివాదం జరిగినప్పుడల్లా దళితులు అనే మాట దయచేసి వాడకండి. ఎమ్మెల్యే గారు దళితుల పట్ల వివక్ష అనేది ఎప్పుడూ జరగలేదు. ఒకవేళ వివక్ష జరిగితే ఎంపీ గారు వేదిక పైనే ఉన్నారు, మీరు కూడా వేదిక పైనే ఉన్నారు. ఒకవేళ దళితుల పట్ల వివక్ష అనేది జరిగితే మీరెందుకు లోపలికి వచ్చారు? మీ ఇద్దరు కూడా సమానంగానే చూశారు. అక్కడ దళితుల పట్ల వివక్ష అనేది జరగలేదు. ఎప్పుడు కూడా అట్లాంటి సంఘటనలు నియోజకవర్గంలో కానీ జిల్లా పరిధిలో కానీ ఎప్పుడూ జరగలేదు. అవి మేము ఖండిస్తూ ఉన్నాం. అసలు దళితులు అనే మాట యూజ్ చేయకూడదు. మేము దానికి తీవ్రంగా ఖండిస్తున్నామండి.